ఆ హామీలు మీరు ఎప్పుడు తీస్తారని. కానీ దాని గురించి ఊసే లేదు. అలాంటిది మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక పద్ధతి ప్రకారం ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం తల్లి. అమ్మా మీ అందరు తెలుసు 2014 ముందల పెన్షన్ అంట 200 రూపాయలు. మన బాబన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలని 200 రూపాయల పెన్షన్ ని ఒకే సంతకంతో 1000 రూపాయలు చేశారు తల్లి. 5 సంవత్సరాలు అయ్యే లోపల ఆ 1000 రూపాయల పెన్షన్ ని 2000 రూపాయలు మన చంద్రన్న చేశారు. ఇప్పుడే మురళి గారు చెప్పారు ఇట్లా 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 అని. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2000 రూపాయల పెన్షన్ ని 3000 రూపాయలు చేస్తా అన్నారు తల్లి. దానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఆయనకి 5 సంవత్సరాలు. అలాంటిది మన బాబన్న అధికారంలోకి వచ్చిన వెంటనే 3000 పెన్షన్ ని 4000 రూపాయలు ఒకే సంతకంలో చేశాం తల్లి. అంతేకాదమ్మా వికలాంగులకి వచ్చే 3000 రూపాయల పెన్షన్ ఏకంగా 6000 రూపాయలు చేశాము తల్లి. ఎవరైనా వికలాంగులు ఏకంగా బెడ్కే పరిమితం అవుతే వాళ్ళని ఆదుకోవాలని 5000 రూపాయలు వచ్చే పెన్షన్ ని 15000 రూపాయలు చేశాడు మన చంద్రన్న తల్లి. అమ్మా నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, పాదయాత్రలో ఊర్లో ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నన్ను ఒకటి అడిగేవారు, అయ్యా మా బిడ్డల్ని బాగా చదివించా ఉద్యోగాలు కల్పించని. ఇప్పుడే తల్లితో మాట్లాడుతూ ఉన్నా ఎంతమంది బిడ్డలు ఉన్నారని. నాకు 2 బిడ్డలు ఉన్నారు. నేను ఏం చదువుతున్నా, ఏం చదివారమ్మని బాగా చదువుకున్నారు, పని చేస్తున్నారు. ఎక్కడ ఏం పని చేస్తున్నారంటే ఇప్పుడు IT ఉద్యోగాల్లో ఉన్నారు మా 2 కొడుకులు అని చెప్తుంది. అది అందరి కళ. పిల్లల్ని బాగా చదివిద్దాం, మంచి ఉద్యోగాలు కల్పిద్దామంత. అందుకే అమ్మా బాబన్న ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం మెగా DSC అని పెట్టారు తల్లి. 16000 ఉపాధ్యాయుల పోస్టులు ఒకే సంతకంలో భర్తీ చేస్తానని హామీ ఇచ్చాడు. ఆ బాధ్యత ఇప్పుడు నా పైన ఉంది, విద్యాశాఖ మంత్రిగా నా పైన ఉంది. వచ్చే సంవత్సరం లోపల అంటే కొత్త అకాడమిక్ ఇయర్ ప్రారంభమయ్యే లోపల ఆ హామీ కూడా మేము నిలబెట్టుకుంటాం, ప్రక్రియ ప్రారంభించామని ఈ సభాముఖం చెప్తున్నారు. అమ్మా బాబన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే అనేక పరిశ్రమలు కూడా తీసుకొచ్చారు, పెట్టుబడులు తీసుకొచ్చారు, యుద్ధ ప్రాతిపదికంగా అనేక పనులు చేశారు తల్లి. ఇంతేకాదమ్మా మీరు చూస్తే ఆనాడు మన భూపత్రాల పైన మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండేది తల్లి. శాశ్వత భూ హక్కు చట్టం పేరుతో ఏకంగా మన భూమి లాక్కునే దానికి ఆనాడు ప్రయత్నించారమ్మా. ఎవరైనా ఇద్దరి మధ్యలో గొడవ ఉంటే కేవలం కలెక్టర్ గారు చెప్తే అయిపోతుంది, కోర్టుకు కూడా వెళ్ళలేము, ఏకంగా హైకోర్టుకి వెళ్ళాలని చెప్పారు తల్లి. అందరం భయపడిపోయాం. పాదయాత్రలో కూడా చెప్పిన ఈ ఫేక్ జగన్ ఎక్కడికి వెళ్ళినా నీ బిడ్డని అంటున్నాడని. ఆ మాయలో పడొద్దమ్మా అని చెప్పా. ఎందుకంటే రేపు పొరపాటున గెలిస్తే నీ బిడ్డనే కదా, మీ భూమి నాదని చెప్పి రాయించుకునేవాడు తల్లి. అది మీరు గుర్తించారు. అందుకే ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎప్పుడు లేని మెజార్టీతో మీరు గెలిపించారు తల్లి. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన 5 సంతకాల్లో భూ హక్కుల శాశ్వత భూ హక్కు చట్టాన్ని రద్దు చేసే దానిపైన పెడతాం జరిగింది తల్లి. ఇంతేగా తల్లి, నేను ఆనాడు మిషన్ రాయలసీమ అన్న పేరుతో రాయలసీమ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకున్న తర్వాత కడపలో పెట్టా. పిల్లలకి చదువుకునేదానికి పాఠశాలలు ఏర్పాటు చేయాలి, విశ్వవిద్యాలయాలు తీసుకురావాలి, పిల్లలు చదువుకున్న తర్వాత ఉద్యోగాలు ఉపాధి మన ప్రాంతంలోనే కల్పించాలి. అంతేకాదు రైతులకి సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ అందజేయాలి. మామిడి మనకు కావాల్సిన మామిడి పంటే కాదు, మామిడి తోటలో భారతదేశానికే కాదు ప్రపంచానికి కావాల్సిన మామిడి కూడా పండించి పంపించాలని ఆనాడు ఆలోచించాం. ఆ ప్రక్రియ కూడా తొందరలో మేము ప్రారంభించబోతున్నాం. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ తల్లి, పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ని ఒకే ఒక సంతకంతో ఆనాడు ఫేక్ జగన్ రద్దు చేశాడు, పీకేశాడు తల్లి. అదే బాబన్న అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే మూతపడిన అన్న క్యాంటీన్ తిరిగి మేము ప్రారంభించాం తల్లి. నేను ఎందుకో పదే ఫేక్ జగన్ అంటున్నానో దయచేసి ప్రజలందరూ గమనించాలి తల్లి. మొన్న వరదలు వచ్చినాయి, వాళ్ళ పార్టీకి చెందిన బోట్లు ఏకంగా తీసుకెళ్లి ప్రకాశం బ్యారేజ్ ని కొట్టారు తల్లి.
దేవుడి దయ వల్ల గేట్లు డైరెక్ట్గా తగల. అదే కానీ గేట్లు తగలుంటే మొత్తం లంక గ్రామాలే పోయే పరిస్థితి వచ్చే తల్లి. అడుగడుగున కుట్రలు తల్లి, అడుగడుగున కుట్రలు తల్లి. ఆనాడు ఏం చెప్పారు? సొంత బాబాయిని ఆయన చంపేసి ఆ నిండా చంద్రబాబు నాయుడు గారి పైన వేశారు. వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా ఆనాడు పింక్ డైమండ్ అంట, అదేంటో నాకు తెలియదు, పింక్ వజ్రం అంట, ఏదో మేము కొట్టేసామని చెప్పాడు ఎన్నికల ముందల. 5 సంవత్సరాలు నిరూపించలేకపోయాడు. కానీ ఈరోజు బాధాకరమైన పరిస్థితి ఏంటంటే ఏకంగా లడ్డూలో కూడా నాణ్యత లేకుండా చేశారు తల్లి. పాదయాత్రలో చాలా మంది వచ్చి నాకు చెప్పారు, అయ్యా తిరుమలకి వెళ్తున్నాం, లడ్డులో నాణ్యత లేదు, నెయ్యి సరిగా లేదు, అన్నదానంలో ఏకంగా ఆహారం సరిగా లేదని అన్నారు చెప్పారు తల్లి. నేను అడుగడుగున మాట్లాడే దాని గురించి. అందుకే చంద్రబాబు నాయుడు గారు కొత్త అధికారి నియమించిన వెంటనే గీ పైన పరీక్షలు, నెయ్యి పైన పరీక్షలు నిర్వహిస్తే దాంట్లో ఏకంగా పంది కొవ్వు, చేప నూనె, ఇలా అన్ని పదార్థాలు లేదు. ఎంత అన్యాయమో చూడండి తల్లి. అంటే అక్కడ కూడా అవినీతి చేసి సొంత కుటుంబ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి అక్కడ అవినీతి చేసి ఎంత అన్యాయంగా చేశారు. అంటే వ్యవస్థలు ఎలా అయిపోయినా చూడండి తల్లి. ఇప్పుడు పవిత్రమైన బాధ్యత మా పైన ఉంది తల్లి. 175 నియోజకవర్గాల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 164 స్థానాలు ఎన్డీఏ ప్రభుత్వానికి ఇచ్చారు తల్లి. భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వానికి రాని విధంగా మమ్మల్ని మీరు ఆశీర్వదించారు, దీవించారు, గెలిపించారు తల్లి. ఒక బాధ్యతగా మేము వహిస్తాం, ఒక బాధ్యతగా మేము ముందరికెళ్తాం. ఆ బాధ్యతల్ని మేము మా భుజస్కంధాల పైన మోస్తాం తల్లి. గత నాయకుల్లాగా, గత ప్రభుత్వంలాగా, గత ముఖ్యమంత్రి లాగా మేము ప్రవర్తించాం. ప్రజలకు అందుబాటులో ఉంటాం, మీ సమస్యలు తెలుసుకుంటాం, మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. అమ్మ ఆనాడు ఊరూరు వచ్చాం, వీధి వీధి తిరిగాం, ప్రతి గడప తొక్కాం. బాబు సూపర్ 6 హామీల గురించి ప్రతి గడపకి వివరించాం. ఈ సభాముఖం మళ్ళీ నేను చెప్తున్నా తల్లి, మన ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. తిరుమల గురించి ఒక మాట చెప్పాలి తల్లి. నాణ్యన్న ఇక్కడనే ఉన్నాడు. చంద్రగిరి నియోజకవర్గంలో బహిరంగ సభ పెట్టుకున్నాం యువగలంలో. నేను ఆనాడే చెప్పా జగన్మోహన్ రెడ్డి గారికి, 7 కొండల పైన మీరు రాజకీయం చేస్తున్నారు, ఏకంగా ధరలన్నీ పెంచి ప్రజల్ని దేవుడిని దూరం చేస్తున్నారు, ఇది అన్యాయం చెప్పా. దేవుడే చూసుకుంటాడని చెప్పా తల్లి. ఇప్పుడు చూడండి ఏమైందో. ఇది చాలా చాలా అన్యాయం. దయచేసి ప్రజలందరూ ఇది గుర్తుపెట్టుకోవాలా. అమ్మా కష్టకాలాలు తొందరగా మనం మర్చిపోతాం తల్లి. 5 సంవత్సరాల్లో మనం పడిన కష్టాలు మనం మర్చిపోతాం. మా నాయకులు కూడా గుర్తు చేస్తున్నా, కార్యకర్తలు గుర్తు చేస్తున్నా, ప్రజలు కూడా ఆలోచించమని కోరుతున్నా తల్లి. ఆ రోజు నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, మద్యం ధరలు విపరీతంగా పెంచేశారు. ఇవన్నీ ప్రక్షాళన చేస్తున్నాం తల్లి. ఒక పద్ధతి ప్రకారం ధరలు కూడా తగ్గించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీ అందరికి హామీ ఇస్తూ, ఇంకా పూతలపట్టు నియోజకవర్గం బంగారు పాలన గుండెల్లో ఎప్పుడు ఉంటుంది తల్లి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆనాడు నా పైన ఒకే ఒక డిఎస్పీ దాడి చేశాడు తల్లి. చాలా మంది పోలీస్ సోదరులు వచ్చారు, కానీ ఒకే ఒక